వాళ్ళందరికీ నేను బిడ్డగా ఉంటాను, కొడుకుగా ఉంటాను. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళకి సేవలు చేస్తాను. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోయినా, వాళ్ళు నడవలేకపోయినా, ఒక కొడుకుగా నేనుండి కొడుకు ఎంత చేస్తాడో అంతకంటే ఎక్కువ సర్వీస్ చేయటానికి, ప్రేమ పంచటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది నా దేవుడి నుంచి వచ్చిన ప్రేమ, ఇది నా యేసయ్య నేర్పించిన ప్రేమ, ఇది నా క్రియల ద్వారా యేసయ్య ప్రేమను పంచాలి అనుకున్నా. అందుకు ఈ తీర్మానం తీసుకున్నా. చాలామంది అన్నారు, ఓల్డేజ్ హోమ్ ఎందుకు పెడతావు, చాలా కష్టం మెయింటైన్ చేయటం, వాళ్ళని భరించడం కష్టం, వాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేయలేరు, వాళ్ళని చూసుకుని చాలా కష్టం, ఆర్ఫనేజ్ పెట్టు, అనాథాశ్రమం పెట్టు, బాగుంటుంది అన్నారు. కానీ నాకు బాగుండదు కాదు, దిక్కులేని ముసలి వాళ్లకు కొడుకు తోడు కావాలి, ఆ కొడుకు నేనవ్వాలి, దీంట్లో నాకు తృప్తి ఉంది అనిపించింది. ఇదే నేను ప్రారంభించబోతున్నా. మన సిపిఎఫ్ తరపున ప్రారంభిస్తున్నాం అబీషా ఓల్డ్ ఏజ్ హోమ్. త్వరలోనే ప్రారంభిస్తున్నాం. ఒక 2-3 షెడ్లు చూసాము. మీరు కూడా ప్రార్థన చేయండి. విజయవాడ పట్టణంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించబోతున్నాం.